తాజా విద్యా ఉద్యోగ సమాచారం పూర్తి వివరాలు. రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా విద్య ఉద్యోగ అవకాశాలపై కీలకమైన పలు ప్రకటనలు విడుదలయ్యాయి. కాంట్రాక్ట్ ప్రొఫెసర్ నియామకాల నుంచి కేజీబీవీ ప్రవేశాలు, మిలిటరీ కాలేజీ పరీక్షలు, టీటీసీ శిక్షణ వరకు విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఉపయోగపడే ముఖ్యమైన అప్డేట్స్ ఇవి. రాష్ట్ర ఆయుష్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో మొత్తం 59 ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియను ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ ఆధారంగా ఉండనున్నాయి. కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలో గ్రూప్ ఏ కేటగిరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్లోని క్యాంపస్లలో ఈ పోస్టులు భర్తీ చేయబడతాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి. ఎంపికైన వారికి 7వ వేతన కమిషన్ ప్రకారం లెవెల్ 10 పే లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని ఏప్రిల్ 30, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో 2026-27వ విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. 6వ మరియు 11వ తరగతులలో కొత్త ప్రవేశాలు, అలాగే 7 నుంచి 12వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 32,079 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 69,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు. డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 2027 ప్రవేశాల కోసం నిర్వహించబడే ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించబడింది. అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలి. ఏపీపీఎస్సీ కార్యాలయంలో నేరుగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. ఈ అవకాశం మిలిటరీ రంగంలో కెరియర్ చేయాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశమని చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ టీటీసీ 42 రోజుల వేసవి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ శిక్షణ మే 1 నుంచి జూన్ 11 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చెయ్యాలి. 10వ తరగతి, ఐటీఐ, వొకేషనల్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వంటి వివిధ అర్హతలతో ఉన్నవారు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలి. కేఈఏ ప్రకటన ప్రకారం సీఈటీ 2026 అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 10 మధ్యాహ్నం విడుదలయ్యాయి. పరీక్షలు ఏప్రిల్ 23 మరియు 24 తేదీలలో నిర్వహించబడతాయి. కన్నడ భాష పరీక్ష ఏప్రిల్ 22న జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షకు వెళ్లే ముందు అన్ని వివరాలు సరిచూసుకోవడం తప్పనిసరి. ఈ అన్ని ప్రకటనలు విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఎంతో ఉపయోగకరమైనవి. గడువులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తిగలవారు వెంటనే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. సరైన సమాచారం తెలుసుకుని ముందుగానే సిద్ధమవడం విజయానికి కీలకం.